సైకలాజికల్ ఇదేంటంటే తెల్లగుండేదంతా చాలా పవిత్రంగా ఉన్నట్టు, లేదంటే చాలా మంచిదిగా మనం చాలా వరకు భావిస్తాం. కానీ నిజానికి తెల్లగుండేవన్నీ కూడా మంచిది కాదు. అదేంటో చూద్దాం. మన ఇంట్లో మనము షుగరు విపరీతంగా వాడతాం. తర్వాత సాల్ట్, ఉప్పు ఎక్కువగా వాడతాం. తర్వాత రైస్, తెల్ల బియ్యం ఎక్కువగా వాడతాం. తర్వాత నాలుగవది పాలు. పాలు కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం. తర్వాత ఈ మైదాకు సంబంధించిన అంటే ఈ రిఫైన్డ్ ఫ్లవర్ సంబంధించిన దాంట్లో మైదా ఎస్పెషల్లీ చాలా ఆటలో మనము వాడుతూ ఉంటాం. ఈ 5 కూడా తెల్లగా ఉంటాయి. మైదా తీసుకున్నా, బియ్యం తీసుకున్నా, ఏది తీసుకున్నా చాలా తెల్లగా ఉంటాయి. ఇవన్నీ కూడా విషం అనే సంగతి మనము మర్చిపోకూడదు. చూద్దాం ఒక్కోటి ఏమేం చేస్తుందో మనం ఒకసారి చూద్దాం. మీరు కానీ బాగా గమనించినట్లయితే షుగర్ షుగర్ కానీ తీసుకుంటే మన బాడీకి రోజుకి ఎంత షుగర్ కావాలి అని కానీ మనం ఆలోచన చేస్తే మనకి 5 గ్రాములు 5 గ్రాములు అంటే మీరు లెక్కేయండి. 5 గ్రాములు కావాలి మనకి రోజుకి షుగరు. మనకి 5 గ్రాముల కంటే ఎక్కువ అవసరము లేదు. తర్వాత మనం తినే ఫుడ్, మనం ఏ ఆహారం అయితే తీసుకుంటామో దాంట్లో ఖచ్చితంగా మనకి 5 గ్రాముల షుగర్ అనేది మనకు దొరుకుతుంది. కానీ అది కాకుండా మనము కాఫీల్లో, టీల్లో, లేదు అంటే సాఫ్ట్ డ్రింక్స్. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి సాఫ్ట్ డ్రింక్స్లో మనం ఏం చేస్తామంటే ఎక్కువ శాతం ఈ షుగర్ ఉంటుంది, లేదంటే షుగర్ సిరప్ అని ఉంటుంది. లేదు అంటే మనము బేకరీ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కెచప్స్ ఇస్తారు. టమాటో కెచప్ కానీ, లేదంటే బిస్కెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఇవన్నిట్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత చాక్లెట్స్, పిల్లలు తినే చాక్లెట్లో కానీ, డెజర్ట్స్, ఈ ఐస్ క్రీమ్స్ ఏ ఉంటాయి కదా, అవి ఏ తిన్నా సరే ఇవన్నీ కూడా షుగరు మెయిన్. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనకి షుగర్ రావడానికి ముఖ్య కారణం ఏమంటే ఇవి. తర్వాత మనకి ఒబిసిటీ, ఊబకాయం రావటానికి గల కారణం కూడా ఇవే. మన బాడీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, అది లీవర్ దగ్గరికి వెళ్ళి లీవర్లో కన్వర్ట్ చేసేసుకుంటుంది ఆటోమేటిక్గా. అది కొంతేమో షుగర్గా కన్వర్ట్ చేసుకుంటుంది, ఎక్సెస్ అంతా లీవర్లో దాచిపెడుతుంది. దాన్ని మనం ఫ్యాట్ అంటాం, లేదంటే కొలెస్ట్రాల్ అంటాం. లివర్లో ఉండేదంతా మళ్ళీ లేటరల్గా కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అయిపోతుంది. చాలామంది ఏమంటారంటే మేము షుగర్ ఎక్కువ తినమండి, అసలు షుగర్ మానేసాము, అయినా మాకు కొలెస్ట్రాల్ ఉంది అంటే దానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే మన బాడీలో ఉన్నదానికంటే ఎక్కువ దాచిపెట్టేసింది లీవర్. లీవర్ ఎక్కువ దాచిపెట్టేయడం వల్ల అది లేటర్ స్టేజెస్లో అది కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అయిపోయి బాడీలో ఉండిపోతుంది. సో కాబట్టి మనం కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకున్నప్పుడు మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ, అది రీడింగ్స్ హైలో ఉంటాయి. కాబట్టి డాక్టరు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. మీరు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ వేసుకున్నారనుకోండి, మీకు ప్యాంక్రియాట్స్ దెబ్బతింటాయి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ షుగర్ అనేది మనం తీసుకోకూడదు. తర్వాత సాల్ట్ కూడా చాలామంది రుచి కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎక్కువ మీరు సాల్ట్ తీసుకున్నారంటే సాల్ట్ ఏం చేస్తుందో తెలుసా? మీ బాడీలో ఉన్న వాటర్ మొత్తాన్ని అది బయటకు తీసుకుని వచ్చేస్తుంది. తర్వాత వా ఈ సాల్ట్ వల్ల మీకు ఈ బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో అది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, హెచ్చు తగ్గులు ఉంటుంది. తర్వాత మీ కిడ్నీలు పోవటానికి, ఎవరికైనా కిడ్నీలు పోతున్నాయి అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సాల్ట్. కాబట్టి మనం సాల్ట్ని కూడా తగ్గించాలి. తర్వాత లేడీస్లో ఎక్కువ శాతం కాల్షియం ఉండదు. దానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క సాల్ట్. ఎక్కువగా సాల్ట్ కన్నా మనం తిన్నామనుకోండి, ఈ కాల్షియం ఉండదు బాడీలో. తర్వాత ఈ బోను అంటే మన ఎముకలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పలచబడిపోతాయి ఎక్కువ సాల్ట్ ఉండటం వల్ల. మామూలుగా సాల్ట్ దేనికి ఉపయోగిస్తాం మనం? పచ్చళ్ళు నిల్వ చేసుకోవటానికి, లేదంటే ఆ, ఏదైనా మరకలు పోవటానికి, వీటికి సాల్ట్ వాడతాం. అట్లాంటి సాల్ట్ని మనం బాడీలోకి తీసుకున్నాం అనుకోండి, అది ఎంత ప్రమాదమో మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సాల్ట్ ఎక్కడెక్కడ ఉంటుంది అనుకుంటే, ఏదైతే ప్యాక్డ్ ఫుడ్ ఉంటుందో
ప్రిజర్వేటివ్స్ అన్నిట్లో కూడా సోడియం ఉంటుంది. ఈ సాల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఈ సాల్ట్ అనే దాన్ని వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడోది మైదా. ఇప్పుడు మైదా మీరు తినే బిస్కెట్స్ కావచ్చు, మీరు తినే బ్రెడ్ కావచ్చు, మీరు తినే పాస్తా ఏదైతే అది మైదాతోనే తయారు చేసింది. తర్వాత పిజ్జాలు, పఫ్స్, ఎగ్ పఫ్ కావచ్చు, చికెన్ పఫ్ కావచ్చు, ఏ పఫ్ అయినా సరే ఇదన్నీ కూడా మైదాతోనే తయారు చేస్తారు. ఇవన్నీ కూడా ఊబకాయానికి, తర్వాత ఉదయాన్నే చాలామందికి ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటది. దానికి గల కారణం కూడా ఈ మైదా. ఎందుకంటే మన బాడీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు. తర్వాత ఇది దేనికి లీడ్ చేస్తుందంటే డయాబెటిక్స్‌కి లీడ్ చేస్తుంది. సో, మీరు డయాబెటిక్ పేషెంట్స్ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఏమంటారు? రోటీస్ తినమంటారు. మళ్ళీ ఆ రోటీస్ ఎక్కడి నుంచొస్తాయి? మైదా నుంచే తయారు చేస్తారు. సో, మైదా మనము అవాయిడ్ చేయటం మంచిది. తర్వాత రైస్. మనకి పాపులర్‌గా మనం తినేదేంటంటే రైస్. ఈ రైస్ వల్ల మెయిన్ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే ఊబకాయం వస్తుంది మళ్ళీ. మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇటీవల కాలంలో ఈ రైస్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పారు. అదేవిధంగా స్ట్రోక్స్. సో, ఇవన్నీ కూడా దానికి కారణం ఏదంటే ఈ రైస్ ఐటెమ్స్ ఏదైతే మనం తింటామో అది. తర్వాత మనందరం ఒక అపోహ ఏంటంటే పాలు తాగితే కాల్షియం వస్తుందని ఒక అపోహ. అది శుద్ధ అబద్ధం. పాలు తాగటం వల్ల ఎటువంటి కాల్షియం రాదు. మీరు కాల్షియం బదులు నువ్వులు తిన్నారనుకోండి, ఒక ఒక స్పూన్ నువ్వులు తింటే మీకు దాంట్లో మినిమమ్ అంటే మినిమమ్ ఒక 10 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం వస్తుంది. ఐరన్ వస్తుంది. మెగ్నీషియం వస్తుంది. సో, పాలు మంచిది కాదు. మనం చిన్న పిల్లలకి హార్లిక్స్ ఏసి మరీ పాలిస్తుంటాం. సో, అది మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి. రెండవది ఈ, ఈ పాలు బదులు మరి మనం ఏం తీసుకోవాలంటే కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్కు ఉదాహరణకు తల్లిపాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, ఈ కోకోనట్ మిల్క్ కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఈ తల్లి పాలల్లో మనకు కావాల్సిన పోషకాలన్నీ చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు లేదా 1 సంవత్సరం వరకు ఇస్తారు. సో, వాడికి అక్కడ ఆ పోషకాలన్నీ కూడా వాడికొస్తుంది. సో, అటువంటి పోషకాలు ఈ కోకోనట్ మిల్క్‌లో ఉంటాయి. కాబట్టి ఈ డేంజరస్ ఫుడ్స్‌ని గన మనం ఆపేస్తే మనకు చాలా మంచిది. కాబట్టి ఈ 2023లో మనం ఇయన్నీ తినుంటే ఓకే. కనీసం ఈ 2024 రానున్న రోజులన్నా వీటిని మనము అవాయిడ్ చేయటం మంచిది. ఈరోజు నాకు అంశము ఈ మత భ్రష్టత్వం మీదుగా నాకు అంశం. సో, ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము దీని గురించి కొద్ది నిమిషాలు అధ్యయనం చేద్దాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా! కొద్ది నిమిషాలు తండ్రి పాటలతోను తండ్రి నీ వాక్యాన్ని మేము చదువుతుండగా తండ్రి మాకు కావాల్సిన జ్ఞానమును మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము గత కొన్ని సంవత్సరాలుగా ఈ మత భ్రష్టత్వం గురించి మనం అనేక చోట్ల నేర్చుకుంటూ ఉన్నాం. ఎస్పెషల్లీ దానియేలు ప్రకటన గ్రంథాల్లో మనం నేర్చుకున్నాము. ఈ దానియేలు ప్రకటన గ్రంథాల్లో అనేక సందర్భాల్లో ఈ మత భ్రష్టత్వము ఏ విధంగా దేవుని యొక్క ప్రజలను దేవుని యొక్క మార్గంలో నుంచి మనల్ని ఈ మత భ్రష్టత్వంలోకి నడిపిస్తుందో మనం చూస్తున్నాం. ఈ మత భ్రష్టత్వ యొక్క ప్రతినిధులు ఎవరో కూడా మనకి బాగా తెలుసు. కానీ బైబిల్‌లో ఈ మత భ్రష్టత్వం గురించి మనం గనక కొద్దిగా ఈ మొదటి రాజులు, రెండవ రాజులు, తర్వాత హోషియా,
తర్వాత ఏషియా, ఎజికేలు, ఈ ఈ పుస్తకాలు చదివినప్పుడు ఈ మత భ్రష్టత్వంలో అప్పుడు జరిగిన ఏ విధంగా అయితే మత భ్రష్టత్వం జరిగిందో ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా అటువంటి మత భ్రష్టత్వమే జరుగుతుంది. సో ఆ కంపారిజన్ స్టడీయే మనము ఇప్పుడు చదువుదాం. ఇక్కడ ఈ మత భ్రష్టత్వంలో మనందరూ తెలిసిన స్టోరీనే జెజబెల్ స్టోరీ మనందరూ కూడా తెలుసు. సో ఆమె ఏ విధంగా దేవుని యొక్క ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసింది, దేవుని యొక్క ప్రజలను ఈ మత భ్రష్టత్వంలోకి ఏ విధంగా నడిపించింది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. సో ఈ జెజబెల్కి తర్వాత ఈ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన చుట్టుపక్కల జరుగుతున్న ఈ మత భ్రష్టత్వం ఏదైతే ఉందో, అంటే ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఏ మత భ్రష్టత్వం అయితే తీసుకుని వస్తున్నారో మనం దాని గురించి చదువుకుందాం. తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఈ స్టోరీ మనందరికి తెలుసు. నేను కొంచెం ఎక్కడైతే అవసరమో అక్కడ వరకే చెప్తాను. నేను లోతుగా కూడా చెప్పట్లేదు. ఎక్కడ ఎంత అవసరమో అంతవరకే చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కానీ చూసుకున్నట్లయితే మొదటి రాజులు 16వ అధ్యాయము 30 నుంచి 31 వరకు ఎవరన్నా చదవండి. మొదటి రాజులు 16వ అధ్యాయం 30 నుంచి 31 వరకు ఎవరైనా ఇద్దరు చదవండి అమ్మా, ఎందుకంటే చాలా ఉన్నాయి రెఫరెన్స్లు. ఈరోజు ఈ రెఫరెన్స్లన్నీ మీరే చదవాలి. దయచేసి బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి రెడీగా ఉండండి. నేను చెప్పిన రెఫరెన్స్లు కొద్దిగా చదవండి. బ్రదర్, మొదటి రాజులు 16వ అధ్యాయము 30వ వచనము 31. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులనందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వారికి మ్రొక్కుచూ నుండెను. ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఆహాబు అనే రాజు గురించి ఇక్కడ రాయబడింది. ఇతను పూర్వీకుల కంటే, అంటే వాళ్ళ తాత, వాళ్ళ నాన్న కంటే ఇతని యొక్క చెడుతనము దేవుని దృష్టికి వారికంటే చాలా ఎక్కువ ఉందంట. సో ఈ చెడుతనము జరిగించడానికి రెండో కారణం ఎవరని ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే అతడు యెజబెలును వివాహం చేసుకొని ఎవరిని పూజించాడు? బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. మరి ఈయన ఇజ్రాయెల్ రాజు కదా, మరి ఎందుకు దేవాతి దేవుని వదిలేసి ఈ బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను? సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఎందుకు పూజిస్తున్నాడు ఈయన అని కానీ మనం అర్థం చేసుకుంటే దానికి గల కారణాలు ఈ మొదటి రాజులు, రెండవ రాజుల గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. మనం చూద్దాం ఈ జెజబెల్ యొక్క ఆమె యొక్క మనసు యొక్క స్థితి ఎటువంటిదో మనం గ్రహిద్దాం ఇక్కడ. అప్పుడు కానీ మనకు అర్థం కాదు. మొదటి రాజులు 21వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదవండి. ఆమె ఎటువంటి తంత్రములు కలిగిన స్త్రీయో మీకు ఇక్కడ అర్థమవుతుంది. మొదటి రాజులు 21వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయించిన పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా, ఉపవాస దినము జరగవలెనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి. చదవమంటారా బ్రదర్? ఇంకా కంటిన్యూ. చాలండి. అని మీరు గణం గమనించినట్లయితే మామూలుగా రాజుగారి ముద్ర ఎవరు వేస్తారు? రాజుగారు వేస్తారు. ఆయన ఒక ఆజ్ఞను
పంపించిన తర్వాత ఆయనే దాని మీద ముద్రేసి దాన్ని సీల్ చేసి పంపిస్తాడు. కానీ ఇక్కడ రాజుగారి యొక్క ముద్రను ఈమె రాజుగారి పేరట రాసి ముద్రించి ఆమె ఏమైతే చేయాలనుకుందో దాన్ని రాయించి అక్కడ పంపించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మొదటి రాజులు 21వ అధ్యాయము 25వ వచనం చదవండి. సేమ్ అదే అధ్యాయంలో 25వ వచనం చదవండి. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. చూసారా, మనం గమనించినట్లయితే ఓమి కుమారుడైన ఆహాబు తన అందరిని మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసినని మనం మొదటి రాజులో 16 అధ్యాయంలో చదువుకున్నాం. తర్వాత ఏ విధంగా జరిగించాడని కానీ చూస్తే తన భార్య చెప్పిన ప్రకారంగా నడుచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తన భార్య ఏదైతే ప్రేరేపించిందో అవన్నీ కూడా అతడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. తనను అమ్ముకొని ఆహాబు వంటి వాడు ఎవడూ లేడు. తను అమ్మేసుకున్నట్టే. ఏం చేశాడు ఇంకా చూద్దాం. ఈయన మొదటి రాజులు 17వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదవండి. ఇతను చేసిన పనికి ఆ ఊరికి ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమ ఏంటో ఇక్కడ మొదటి రాజులు 17వ అధ్యాయం 1 నుంచి 7 వరకు రాయబడింది. అదేంటో చూద్దాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న చాలు. మీరు కనుక గమనించినట్లయితే ఇతను చేసిన భ్రష్టత్వానికి, ఇతను చేసిన విగ్రహారాధనకు, ఇతను చేసిన పాపాలకు అక్కడ 3.5 సంవత్సరాలు కనీసం ఒక చిన్న మంచు బిందువు కూడా పడదని దేవుడు ఏలియా ద్వారా తెలియజేసినట్లుగా మనం చూద్దాం. ఇప్పుడు ఒకసారి మనము దానియేలు 2వ అధ్యాయం 7వ అధ్యాయంలో చూసుకుంటే 1260 సంవత్సరాల గురించి మనం అక్కడ చదువుకున్నాం. ఆ 1200 సంవత్సరాలు ఈ దానియేలు 8వ అధ్యాయంలో కనుక చూసుకుంటే అక్కడ ఏమని రాయబడింది? కాలములు, అర్ధకాలములు అంటే సంవత్సరము, 2 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు అక్కడ ఏం లేదు, దేవుని యొక్క వాక్యము లేదు. సో దేవుని ఒక వాక్యం లేనప్పుడు ఏమైపోతారు? ఇక్కడేమో వీళ్ళకి లిటరల్గా ఏం లేదు, వర్షాలు లేక కరువు వచ్చింది. ఈ 1260 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యము ఈ యొక్క ఆ మృగము, ఆ చిన్న కొమ్ము ఏదైతే ఆ దేవుని యొక్క వాక్యం తీసేసినప్పుడు ఏమైపోయింది? అక్కడ కొత్త ఆచారాలు, కొత్త కట్టడాలు, తర్వాత లేనివి పోని కట్టడాలు, తర్వాత విగ్రహారాధన, ఇవన్నీ కూడా ఈ 1260 సంవత్సరాల్లో వచ్చినట్లుగా మనము చూద్దాం. ఇంకా ఇది ఏ విధంగా ఒకదానికి రిలేటెడ్గా ఉందో చూద్దాం. మీరు కానీ చూస్తే మొదటి రాజులు 18వ అధ్యాయం 21వ వచనంలో కానీ చూస్తే ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. ఈ స్థితిలో మనం కూడా ఉన్నామండి. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి మనం నేర్చుకుంటాం, కానీ ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనం కూడా 2 తలంపుల మధ్య ఉన్నాం. మనకి దేవుడు కావాలి, దెయ్యము కావాలి. మనం దేవుని పూజిస్తుంటాం, దెయ్యాన్ని కూడా పూజిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏలియా జనుల దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. తర్వాత యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయేది.
మనం కూడా ఇదే స్థితిలో ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఈ యొక్క 2023లో ఒకసారి హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. ఏమనంటే, మనం కూడా ఈ 2 తలంపుల మధ్య గాని ఉన్నట్లయితే జాగ్రత్త. మనకి సమయము లేదు. ఇక్కడ అంటున్నాడు, మీరు యెహోవా దేవుడే నిజమైన దేవుడైతే మీరు అనుసరించండి. లేదు మీకు బయలు దేవుడే దేవుడు అనిపిస్తే వాడినే అనుసరించడని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో, మనం దేవుని గాకుండా మనం ఇంకేమేమి పూజిస్తుంటాం అని గనక మనం చేస్తే, దేవుని కన్నా మనం దేన్ని ఎక్కువ ప్రేమించినా సరే, అది దేవుని హేళన చేసినట్టే, దేవుని మాటను ధిక్కరించినట్టే, దేవునికి విరోధముగా జీవించినట్లే. మనలో చాలా మందికి డబ్బు మీద ప్రేముంటుంది. చాలా మందికి మనలో వాళ్ళ మీద వాళ్ళకి చాలా ప్రేముంటుంది. చాలా మందికి ఆస్తి మీద ప్రేముంటుంది, మమకారం ఉంటుంది. ఇవన్నీ కూడా విగ్రహారాధనే. మనలో చాలామంది ఒక పక్క గుడికెళ్తా ఉంటాం. ఒక పక్క ప్రార్థనలు చేస్తా ఉంటాం. అన్నీ చేస్తా ఉంటాం. కానీ ఎక్కడో ఒకటి కొన్ని ఆచారాలు ఇంకా ఫాలో అవుతున్నాం మన సమాజంలో. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు గానీ, ఇంకా అటువంటివన్నీ మనం ఫాలో అవుతున్నాం. ఇటీవల కాలంలో అనేకమైన కొత్త బోధలొచ్చాయి. ఆ కొత్త బోధలన్నిటిలో మనం వింటున్నాం. జాగ్రత్త. సో, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం 2 తలంపుల మధ్య ఉన్నట్లయితే, మనం తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు గమనించినట్లయితే దానియేలు 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక ప్రతిమను అక్కడ చేయించి, దానికి నమస్కారం చేయమన్నప్పుడు, అక్కడ కూడా ఇదే కన్‌ఫ్యూజన్ ఉన్నింది. ఏం చేశారు? అక్కడున్న భూరాజులు అందరూ కూడా ఆ ప్రతిమకు నమస్కారం చేసేశారు. కానీ ఒక ముగ్గురు మటికి దానికి నమస్కారము చేయలేదు. వాళ్ళు డిసైడెడ్. మేము దానికి నమస్కారము చేయమని. సో, మనం ఆ స్థితిలో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏలియా వీళ్ళని హెచ్చరించినప్పుడు వాళ్ళందరూ ఏం మాట్లాడకుండా ఊరుకున్నట్లుగా ఉన్నారు. తర్వాత హోషేయ 2:8 గాని చూసుకున్నట్లయితే, దేవుడు మనల్ని ఇక్కడ మళ్ళీ ఇంకోసారి హెచ్చరిస్తున్నాడు. ఏంటంటే, దానికి ఆహ్, ధాన్య దా ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారం ఇచ్చువాడును నేనే అని విచారింపక దాన్ని వాటి బయలుదేవతకు ఉపయోగపరిచెను. మీరు బాగా గమనించండి. దేవుడు మనకు అన్నీ ప్రొవైడ్ చేస్తాడు. మనకుంటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తర్వాత మనకు కావాల్సిన అవసరాలకు తగ్గ ద్రవ్యము అంటే డబ్బు, ఇవన్నీ దేవుడు ఇస్తూ ఉంటాడు. కానీ మనం దీన్ని దేనికి వెచ్చిస్తున్నాం? తర్వాత మనకు దేవుడు కొన్ని తలంతులు ఇస్తూ ఉంటాడు. ఈ తలంతులన్నీ కూడా మనం దేనికి వెచ్చిస్తున్నాం? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీరి దగ్గర డబ్బుంది, బంగారం ఉంది, ద్రాక్షారసం ఉంది, తైలం ఉంది. ఇవన్నీ కూడా వీరు ఏం చేస్తున్నారు? ఆ బయలు దేవతను పూజించటానికి వీరు ఇష్టపడుతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు. అందుకు దేవుడు మీరు అది చదవండి. ఆ చాప్టర్ అంతా చదవండి. అధ్యాయం అంతా చదవండి. నేను మీ దగ్గర నుంచి ఇవన్నీ లాక్కుంటానని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. సో, ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అయితే ఈ వెండి, బంగారాలన్నీ కూడా బయలుదేవతకు ఉపయోగపరుస్తున్నారో, మనం కూడా ఈ ఆఖరి దినాల్లో మన యొక్క తలంతులు గాని, మన యొక్క డబ్బును గాని, లేదంటే మన యొక్క ఏదైనా కానివ్వండి దేవుడిచ్చినవి, ఇవన్నీ కూడా మనం వృధా పరుస్తున్నాము, లేదా వ్యర్థపరుస్తున్నాము. లేదంటే దాన్ని దేవునికి కాకుండా ఇంకా వేరే వాటిలకి మనము వెచ్చిస్తున్నాము. కాబట్టి దేవుడు మళ్ళీ మనల్ని హెచ్చరిస్తున్నాడు. తర్వాత మొదటి రాజులు 18వ అధ్యాయం 14వ వచనం గాని చదివితే, జెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా నూరునిగా దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. మీరు గమనించినట్లయితే ఈ 18వ అధ్యాయంలో ఈ జెజబేలు మొదట ఏం చేసింది? ఆహాబును పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ఒక ముద్రను తీసుకొని తను ఏమైతే ఆలోచన చేసిందో ఆయన ఆయన పేరు మీద ఆహ్, సీల్ వేసి ఉత్తరాలు అందరికి పంపించినట్లుగా చూస్తున్నాం. తర్వాత మానిప్యులేట్ చేసింది ఆహాబును. ఆ రాజును మానిప్యులేట్ చేసింది. సో, తన చెప్పు చేతల్లో పెట్టుకుంది. తర్వాత మూడవదిగా ఎవరైతే దేవుని యొక్క ప్రవక్తలున్నారో ఆ టైంలో వారందరిని కూడా చంపించింది.
కాబట్టి ఓబద్యా అక్కడ ఏం చేస్తున్నాడంటే వారందరిని కూడా ఒక గృహలో 80 మందిగా దాచిపెట్టి వారికి అన్నపానములు ఇచ్చుచు వారిని పోషించాను. తర్వాత ఇంకేం చేసింది ఏమో చూద్దాం. తర్వాత అందరిని చంపిస్తూ వచ్చింది. సో, ఇప్పుడు ఏలీయా వంతయింది. ఎవరైనా మొదటి రాజులు 19వ అధ్యాయము 1-2 వరకు చదువుతారా? మొదటి రాజులు 19వ అధ్యాయము 1-2 వరకు. ఎవరైనా చదువుతున్నారండి? బ్రదర్ రిఫరెన్స్ చెప్పండి బ్రదర్, నాకు మొదటి కనెక్షన్ రాజులు 19వ అధ్యాయము 1-2 వరకు. ఏలియా చేసినదంతయును ఉమ్, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబేలునకు చెప్పగా యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. చాలు కాబట్టి చాలమ్మా. ఇప్పుడు ఓకే. చూడండి, యెజబేలు ఏలియాను కూడా ఏం చెప్తుంది? ఏలియాను కూడా నేను నిన్ను చంపిస్తా, ఒకవేళ చంపించకపోతే అని ఒట్టు పెట్టుకుంటుంది వాళ్ళ దేవుడి మీద. తర్వాత దేవుడు ఏ విధంగా ఏలియాని ఈ ఎటు నుంచి ఎటు వెళ్ళమన్నాడో మనందరికి తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏ విధంగా ఏలియాను పోషించాడనే విషయం కూడా మనందరికీ తెలుసు. 2 రాజులు 9వ అధ్యాయం 22వ వచనంలో గనుక మీరు చూసుకుంటే ఈమెను ఏమని పిలిచేవారంటే, ఆఖరి భాగం చదవండి. 2వ రాజులు 9వ అధ్యాయము 22వ వచనం. ఆమెని దేనితో సంబోధించారో మనం చూద్దాం ఇక్కడ. 2వ రాజులు 9వ అధ్యాయము 22వ వచనం. అంతటా యెహోరాము యెహూను చూచి యెహూ సమాధానమా అని అడుగగా యెహూ, నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చును అనెను. చాలు. చూసారా? ఈమెకి ఏమని పేరు? తల్లి అయిన జెజబేలు. తర్వాత ఈమె చేసిన పనులకు ఆ ప్రదేశంలో ఎక్కడ కూడా ఏం లేదంట, సమాధానము లేదు. తర్వాత మొదటి రాజులు 18వ అధ్యాయం 19వ వచనంలో కనుక మీరు చూస్తే, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారి అందరినీ జెజబేలు పోషించు బయలుదేవతల ప్రవక్తలు 480 మందిని. మీరు గన బాగా గమనించినట్లయితే ముందేమో దేవుని యొక్క ప్రవక్తలందరినీ కూడా సంహరించేసింది. కొంతమంది వెళ్ళి దాక్కున్నారు. ఇప్పుడు ఈమె ప్రవక్తలను, బయలుదేవతకు కొంతమంది ప్రవక్తలను సిద్ధం చేసింది ఆమె. ఎంతమందిని సిద్ధం చేసింది? 480 మందిని సిద్ధం చేసింది. మీరు కనుక బాగా గమనించినట్లయితే ఇప్పుడు కూడా ఇది మనం ఏ విధంగా రిలేట్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడున్న పరిస్థితులకి ఈ రోమన్ క్యాథలిక్ ప్రభుత్వం, ఈ రోమన్ క్యాథలిక్ ఏదైతే ఉందో వీరు పెట్టిన ఆచారాలు. ఇప్పుడు చిన్నపిల్లలకు చాలా చర్చెస్లో బాప్తీసాలు ఇవ్వరు. ముంచుడు బాప్తిస్ము. ఈ ముంచుడు బాప్తిసం ఒక రోమన్ క్యాథలిక్‌లకు కాక మిగతా అనేకమైన కొన్ని డినామినేషన్స్‌లో ఇది జరుగుతుంది. ఇప్పటికి జరుగుతుంది. మన బైబిల్ ఏముంది? నిజమైన బాప్తిసానికి సాదృశ్యంగా స్వయాన యేసుక్రీస్తు వారే ఆ నీళ్ళల్లో మునిగి ఏ విధంగా లేచారనేది మనందరికి తెలుసు, లూకా సువార్తలో. కానీ వీళ్ళు పెట్టిన కొత్త ఆచారం ఏంటి? చిలకరింపు బాప్తిసం, లేదంటే చిన్నపిల్లలు బాప్తిసించడం. ఇది చాలా చర్చెస్‌లో జరుగుతుంది. మీరు బాగా గమనించినట్లయితే జెజబేలేమో రోమన్ క్యాథలిక్‌గా మనం చూసుకొని, వారి యొక్క ప్రవక్తలుగా మనం ఇతర సంఘాలను గాని చూసుకున్నట్లయితే వీరు ఏం చేస్తున్నారో వారు కూడా వీరు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నేను ఫేస్‌బుక్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక ఆయన అంటున్నాడు,
మాకు తిరుమలకి లడ్లు ఉందండి, మా దేవుడికి లడ్లు ఉంది. ఇటీవల గౌరీపట్నం అని రాజమండ్రి దగ్గర ఒక ప్లేస్ ఉంది, అక్కడ వారు కూడా గౌరీ లడ్డు అని ఒక కొత్త లడ్డుని తయారు చేసి అందరికి పంచి పెడుతున్నారంట ప్రసాదంగా. సో ఇది కొన్ని రోజులు మనం గన ఉన్నామనుకోండి, ఇది కాస్త ఇతర సంఘాల్లో కూడా అది వచ్చేస్తుంది, ఆచారం అలా 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 వచ్చేస్తుంది. సో కాబట్టి మనం బాగా గమనించాలి, జెజబేల్ ఏం చేసింది? మత భ్రష్టత్వాన్ని తీసుకుని వచ్చింది, నిజమైన దేవుణ్ణి ఇజ్రాయెల్ ప్రజల దగ్గర నుంచి దూరం చేసింది. తర్వాత నిజమైన ప్రవక్తలు ఎవరైతే, దేవుని యొక్క ప్రవక్తలు ఎవరైనా వాళ్ళందరినీ కూడా సంహరించింది. తర్వాత ఈ డాక్ట్రిన్స్ ఈ కొత్తగా ఒక మతాన్ని తీసుకుని వచ్చినప్పుడు దానికి సంబంధించిన డాక్ట్రిన్స్ కూడా ఏమో తీసుకొచ్చినట్లుగా బైబిల్ చెప్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది, మనం అది గమనించాల. తర్వాత మొదటి రాజులు 19వ అధ్యాయము 10వ వచనం కనుక చూసుకున్నట్లయితే, అతడు ఇజ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి అగు దేవుడగు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకు చూచుచున్నారని మనవి చేశాను. చూసారా, మొదట ఇజ్రాయేల్ ఏం చేశారు? దేవుని యొక్క నిబంధనను త్రోసివేసేశారు. వాళ్ళు ఆయన బలిపీఠను పడగొట్టేశారు, ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేశారు. ఒకసారి అర్థం చేసుకుందాం. మొదట దేవుని యొక్క నిబంధనను త్రోసివేశారు. దేవుని యొక్క నిబంధన అంటే ఏంటి? మీరు యెషయా గ్రంథము 66:22వ వచనం చదివితే అక్కడ దేవుని యొక్క నిబంధన గురించి మనకు తెలుసు, ఆ నిబంధన ఏంటో. దాన్ని తోసివేశారు, తర్వాత బలిపీఠాన్ని పడగొట్టారు, తర్వాత ఖడ్గం చేత హతము చేశారు. మీరు ఇప్పుడు దానియేలు 2వ అధ్యాయము 7వ అధ్యాయము వెళ్తే అక్కడ ఆ చిన్న కొమ్ము ఏం చేసిందని మనం గమనించినట్లయితే, ఒకసారి గుర్తు చేసుకోండి, ఏం చేసిందని గమనించినట్లయితే, ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని, ఆ 1260 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని మార్చివేసింది. దేవుని యొక్క పదాజ్ఞలో అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞలను మార్చివేసింది, దేవునికి విరుద్ధముగా మాట్లాడింది. తర్వాత బలిపీఠమును పడగొట్టాను. అంటే బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉంది? ఉదయము సాయంత్రం ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలు ఆ బలిపీఠాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళు పాప క్షమాపణ అడుగుతున్నారు? సో దాన్ని అక్కడి నుంచి తీసేశారు వాళ్ళు. దాని బదులుగా కొత్త ఆచారాలను తీసుకుని వచ్చారు. నేను పాపిని, నా పాపాలు క్షమించు దేవా అని మనం ఎవరిని అడగగలము? మన పాపాలను కడగగల శక్తి ఎవరికి ఉంది అంటే యేసుక్రీస్తు వారికి మట్టుకే ఉంది. కానీ ఈ 1260 సంవత్సరాల్లో వీరు ఏం చేశారంటే, అక్కడ ఒక ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి మన పాప ఒప్పుకోలు అనేది చేసేవారు. ఆ కొత్త సిద్ధాంతాలను వీరు తీసుకుని వచ్చారు. సో మొదట ఆ కాలంలో నిబంధనను వీరు మీరారు, తర్వాత దేవుని యొక్క బలిపీఠం ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టారు, తర్వాత ప్రవక్తలను హతము చేశారు. మీరు బాగా గమనించింది, ఈ 1260 సంవత్సరాల్లో ఈ మొదట 34 AD నుంచి మీరు గనక తీసుకుని వస్తే 100 AD వరకు, 134 AD వరకు అని మీరు చూస్తే శిష్యులందరూ కూడా హతమైపోయారు. ఇదే హెబ్సీ సంఘము. ఎవరైతే దేవుని యొక్క వాక్యం చెప్పారో వారందరిని కూడా వీరు ఏం చేశారు? హతము చేశారు ఆ కాలంలో. సో అప్పుడు జరిగింది. ఏలే కాలంలో ఏమో ఈ జెజబేల్ ద్వారా మతభ్రష్టత్వం జరిగింది. తర్వాత ఈ 1260 సంవత్సరాల్లోనేమో ఈ రోమన్ క్యాథలిక్ ద్వారా మతభ్రష్టత్వం జరిగింది. సో రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో కూడా అదే జరగబోతుంది. కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, సైన్యములకు అధిపతియగు దేవుడైన యెహోవా కొరకు మహారోషం గలవాడని నేనొక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకు చూచుచున్నారని మనవి చేశాను. తర్వాత అసలు దేవుడు ఎందుకు
ఏలియన్ అక్కడ పెట్టాడు అంటే మనము లూకా సువార్త 1వ అధ్యాయము 16వ వచనము చదువుతాం. లూకా సువార్త 1:16. ఎవరైనా చదువుతారా? లూకా సువార్త 1:16. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. చాలమ్మా. ఇక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ దేవుడు ప్రతిసారి మీరు బాగా గమనించింది, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా నోవా కాలంలో భూమంతా కూడా చెడుతనంతో నిండినప్పుడు దేవుడు ఎవరిని తీసుకుని వచ్చి అక్కడ పెట్టాడంటే నోవాను పెట్టాడు, అతని కుటుంబాన్ని పెట్టాడు. అక్కడున్న ప్రజలకు ఆ ఓడ నిర్మాణం అయి 120 సంవత్సరాల వరకు కూడాను దేవుడు ఆయన ఏం చెప్పాలనుకున్నాడో నోవా ద్వారా చెప్పిస్తూనే ఉన్నాడు. కానీ ఎవరు వినలేదు, హతమైపోయారు వాళ్ళందరూ కూడా. తర్వాత అబ్రహాం కాలానికి వచ్చినప్పుడు అబ్రహాంను ప్రత్యేక జనంగా చేస్తానని దేవుడు నిబంధన చేసి, ఆ నిబంధనకు అనేక సందర్భాల్లో ఇజ్రాయెల్ ప్రజలు పడిపోతున్నప్పుడు ఒక్కొక్కరి ఒకాని కాలంలో వాళ్ళ ఐగుప్తులో బందీలుగా ఉన్నప్పుడు 400 సంవత్సరాలు మొరను విని మోషేని తీసుకుని వచ్చాడు. కొన్ని దినాలు మోషేను నడిపించాడు వారి మధ్యన, ఏ మత భ్రష్టత్వం నుంచి వాడిని మళ్ళీ ఆయన వైపు తిప్పుకోవడానికి. మళ్ళీ మోసే తర్వాత వీళ్ళు మళ్ళీ చెడిపోతారని మళ్ళీ యెహోషువను అక్కడ నిలబెట్టినట్లుగా చూస్తున్నాం. తర్వాత అనేక మంది న్యాయాధిపతులను ఆయన తీసుకుని వచ్చి అక్కడ పెట్టినట్లుగా చూస్తున్నాం. తర్వాత దావీదు మహారాజును తీసుకుని వచ్చి ఇజ్రాయెల్ ప్రజలను నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగా దేవుని యొక్క ప్రజలు దేవుని వైపు నుంచి వాళ్ళు తిప్పి వెళ్ళిపోతున్నప్పుడల్లా దేవుడు ఎవరినో ఒకరిని అక్కడ పెట్టి వారందరిని కూడా దేవుని వైపుకి తిప్పుకున్నట్టుకు దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు. అలాగా ఏలియను కూడా దేవుడు ఎన్నుకొని వీరి మధ్యలో పెట్టాడు. ఈయన యొక్క పని ఏంటంటే, వీరు ఇజ్రాయెల్ ప్రజలు నిజమైన దేవుని వైపు నుంచి తొలగిపోయారు గనక మళ్ళీ వారిని తీసుకుని వచ్చి అక్కడ నిలబెట్టడానికే. ఏమేమి కోల్పోయారు వీళ్ళు? నిబంధనను తోసివేశారు, తర్వాత బలిపీఠాన్ని త్రోసివేశారు. ఈ బలిపీఠము యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉందనే విషయం మనము మర్చిపోకూడదు. తర్వాత మలాకి 4:5-6 వరకు చదవండి అమ్మ. మలాకి 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ వచనం వరకు చదవండి. మలాకి 4:5-6 వరకు చదవండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి చాలు. ఆ మహాదినం రాక మునుపు ఎవరిని పంపిస్తానని అన్నాడు? ఏలియాను మీ యొద్దకు పంపిస్తాను అని అంటున్నాడు. మనము ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత 1 రాజులు 18వ అధ్యాయము 37వ వచనం కానీ చూసుకున్నట్లయితే మనము అక్కడ ఏలియా ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. మనం కానీ చూసినట్లయితే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా నీవే దేవుడై ఉన్నావనియు నీవు వారి హృదయంలోను నీ తట్టుకు తిరుగ చేయుదనివనియు నీ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఎంతమంది మన సహోదరుల కోసం సహోదరుల కోసం ఇటువంటి ప్రార్థన చేయగలుగుతున్నాం? మన రోజువారీ ప్రార్థన విజ్ఞాపనలో మనం ఎంతమంది ఇటువంటి ప్రార్థన చేయగలుగుతున్నాం? ఈయన ఏమని చేశాడు? ఇజ్రాయెల్ ప్రజలు ఇన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఏలియా ఏమని చేశాడు? వారిని నీ తట్టుకు తిప్పుకోదేవా, నీవే నిజమైన దేవుడు అని వాళ్ళు తెలుసుకునేటట్లుగా నీ తట్టు వైపుకు తిప్పుకో వారిని అని, నీవే నిజమైన దేవుడు అని జనులందరికీ తెలియజేయను ఆయన అని ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం, మొరపెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆఖరి దినాల్లో మన అందరి యొక్క బాధ్యత ఏంటంటే ఇటువంటి ప్రార్థనే మన యొక్క
బాధ్యత అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత ఏలియా ఛాలెంజ్ చేస్తాడు. మీరందరూ ఒకవైపు ఉండండి, నేను ఒక్కనే ఒకవైపు ఉంటాను. నేను ప్రూవ్ చేస్తాను. ఎందుకు చేస్తాడంటే, ఇప్పుడు కూడా ఇటువంటివి జరుగుతున్నాయి. మన మధ్యలో మనం గమనించట్లేదు. ఆహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలియా, ఎందుకు నువ్వు ఇజ్రాయెల్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు? నీ వల్లే ఇక్కడ వర్షము కురియట్లేదని ఆహాబు ఏలియాతో అంటాడు. కానీ నిజానికి మీరు 2 దినవృత్తాంతములు గాని చదివితే, దేవుడు ఎందుకు వర్షాన్ని గాని, ఈ కరువులు గాని ఇవన్నిటిని కూడా రప్పిస్తాడు అని మనం గనుక చూసినట్లయితే, మన పాపాన్ని బట్టి. చాలా ప్రదేశాల్లో క్రైస్తవులు ఉండటం వల్ల ఇక్కడ అరిష్టం అనేసి చాలామంది భావిస్తారు. ఉదాహరణకు తిరుపతిలో పెద్ద తిరుపతి అని ఎవరైతే పిలువబడుతున్న ఊరుందో తిరుపతి, అక్కడ నేను 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 అక్కడ ఉన్నాను 20 సంవత్సరాలు. అక్కడ నేను గమనించిందేంటంటే, క్రైస్తవులకి ఇల్లులివ్వరు. క్రైస్తవులు అనబడిన వారికి ఇల్లు ఇవ్వరు. అది ఎట్టకెళ్ళిందంటే ఒక ప్రాంతం వరకు వెళ్ళిపోయింది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వరకు. క్రైస్తవులంటే వారికి ఇల్లివ్వరు. రీజన్ ఏంటంటే, క్రైస్తవులు ఉంటే వారికి అరిష్టం. సో, ఇక్కడ ఆహాబు కూడా అదే అంటున్నాడు. నీ వల్ల అంటే ఏలియాని, నీ వల్ల ఇక్కడ వర్షము కురియట్లేదని. కానీ నిజానికి దేవుడు వీరు చేసిన మతభ్రష్టత్వాన్ని బట్టి వారికి వర్షాన్ని ఇవ్వలేదనే విషయం వీరు గ్రహించలేకపోయారు. ఇంకోటి, దేవుడు వారికి 3.5 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఇప్పుడు 1260 సంవత్సరాలు కూడా ఎవరైతే ఈ చిన్న కొమ్మ అని పిలువబడుతున్నారో వారికి కూడా దేవుడు ఆ 3.5 సంవత్సరాలు టైం ఇచ్చాడు మారటానికి. కానీ వాళ్ళు మారలేదు. సో, కాబట్టి ఇక్కడ ఏలియా వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్ చేసి ఈ మొదటి రాజులు 18వ అధ్యాయం 30 వచనం గాని చదివితే, అప్పుడు ఏలియా దగ్గరకు రండి జనులందరిని చెప్పగా, జనులందరూ అతని దగ్గరకు వచ్చి, అతడు కింద పడదోయబడిన యెహోవా బలిపీఠము బాగు చేసి. చూడండి, ఇక్కడ ఆర్డర్ ఇవ్వట్ల ప్రవక్త. ఆ బలిపీఠం పడేసేశారు. ఆ బలిపీఠాన్ని ఈయనే స్వయాన మళ్ళీ పడదేసిన దాన్ని మళ్ళీ బాగు చేస్తున్నాడు. ఆయన పని అది. తర్వాత ఈ మొదటి రాజులు 18వ అధ్యాయం 31, 32 గాని చదివితే, యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునకు వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రములకు లెక్క చొప్పున 12 రాళ్ళను తీసుకొని. సో, దాన్ని బాగు చేసిన తర్వాత మళ్ళీ బాగు చేసి ఆ ప్రదేశాన్ని అంతా బాగు చేసి మళ్ళీ ఒక 12 రాళ్ళను తీసుకొని, ఆ 12 రాళ్ళను ఇశ్రాయేలు గోత్రం వారికి సూచనగాని చెప్పి, ఆ రాళ్ళ చేత యెహోవా నామం ఒక బలిపీఠము కట్టించి, దాని చుట్టూ 2 మాణిక్యల గింజలను పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి, కట్టెలను క్రమంగా పేర్చి యొద్ద తుణుకులుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి, పెద్ద ఎద్దును తుణుకలుగా కోసి దాన్ని కట్టెల మీద ఉంచెను. జనులు చూచుచుండగా మీరు 4 తొట్టెల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీద కట్టెల మీదను పోయుడని చెప్పాను. ఇప్పుడు ఆయన ప్రార్థన చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక వచనంలో ఏం చదువుకున్నాం? మనం ఏం చదువుకున్నాం? ఇజ్రాయెల్ ప్రజలు ఏమేమి కోల్పోయారో, నిబంధనను కోల్పోయారు. తర్వాత ఈ బలిపీఠమును పడగొట్టారు. బలిపీఠం అంటే ఏంటి? ఇజ్రాయెల్ ప్రజలు పొద్దున ఉదయము సాయంత్రం వాళ్ళెళ్ళి దేవుని దగ్గరికెళ్ళి మేము పాపులమని వాళ్ళు పాప క్షమాపణ అడిగే ఒక క్రమము. అది దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఆ కాలంలో నియమించాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. అన్నీ కట్టించాడు. దాని మీద ఏం పెట్టాలో అది పెట్టాడు. దహన బలికి అన్నీ సిద్ధం చేసిన తర్వాత, అస్తమయి నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావని, నేను నీ సేవకుడినై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవ చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. ఏ సమయమున?
ఆ బలిపీఠం ఆ నైవేద్యము సమర్పించు సమయమున. ఇప్పుడు మనం ఈ శాంచురీ గుడారపు సేవ నేర్చుకున్నప్పుడు కూడా మనం నేర్చుకున్నాం దీని గురించి. ఉదయం, సాయంత్రము వారు ఖచ్చితంగా ఈ పాపాల నిమిత్తం వాళ్ళు పాప క్షమాపణ నిమిత్తం వారు ఏం చేసేవారు? బలులు అర్పించినట్లుగా చూస్తున్నాం. కరెక్ట్‌గా అదే సమయమున ఏలి అక్కడికొచ్చి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? మరి ఒకసారి ఆ నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి. అబ్రహాము, ఇశ్రాయేలు దేవా! అంటే ఇశ్రాయేల్ ప్రజల పూర్వీకులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వీరే కదా వారి పూర్వీకులు. సో, వీరు మర్చిపోయారేమో ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోయారేమో. వాళ్ళ పూర్వీకులు ఎవరో తెలుసు. వా ఆ పూర్వీకులు ఎవరిని ఆరాధించారో తెలుసు. కానీ ఆ దేవుని వదిలేసి బయలుదేవతను ఆరాధిస్తున్నారు. కానీ ఇక్కడ ఏలియా దాన్ని గుర్తు చేస్తున్నాడు ఒకసారి మళ్ళీ. నేను నీ సేవకుడినై ఉన్నాననియు, ఈ కార్యములనియు నీ సెలవు చేతనే చేసితిననియు ఈ దినము కనపరచుము. ఇవన్నీ కూడా నేను చేసినవన్నీ కూడా ప్రభువా నువ్వు చెప్తేనే చేశాను. కాబట్టి ఈ టైంలో నువ్వు కనపరచమని ఆయన అడుగుతున్నాడు. మనం ఇటువంటి ప్రార్థన శక్తి పరులవ్వాలంటే, మనం కూడా ఇటువంటి ప్రార్థనలు చేయగలగాలి. మనం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనం ఏమైతే కోల్పోతున్నామో, ఏమైతే మిస్ అవుతున్నామో, ఏవైతే మనం పొందుకోలేకపోతున్నామో, మనం ఒకసారి దేవుని సన్నిధికి వెళ్లి, ఈ విధంగా మనము మొరపెట్టేవారుగా ఉన్నామన్న విషయం మనం మర్చిపోయకూడదు. తర్వాత మొదటి రాజులు 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి, నీ బలిపీఠమును పడగొట్టి, నీ ప్రవక్తల ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతికి యెహోవా అంటే మళ్ళీ మనం ఏలి ఏ విధంగా ఒక్కడే నిలబడ్డాడో అర్థం చేసుకోండి. వారేమో 485 మంది బయలుదేవతల ప్రవక్తలున్నారు. ఇజ్రాయెల్ ప్రజలున్నారు. వీళ్ళందరూ అక్కడున్నారు. ఇటుపక్క మటుకు ఎవరున్నారు? ఏలియా ఒక్కడే ఉన్నాడు. తర్వాత మొదట వాళ్ళు చేశారు. కానీ వాళ్ళకి ఏం రాలేదు. వాళ్ళ దేవతొచ్చి ఏం చేయలేదు. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో మనందరికి కూడా తెలుసు. ఇక్కడ నిజమైన ఆరాధన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమైన ఆరాధన అంటే దేవుడు మనకిచ్చిన నిబంధన. ఒకసారి యెషయా 66, 22, 23 వచనం చదవండి. యెషయా 66, 22వ అధ్యాయం 22వ వచనము, 23వ వచనం చదవండి. చదువుతున్నారండి ఎవరన్నా? యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనము, 23వ వచనము. నేను సృజింపబోవు హ్మ్. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. ఇది మనం గమనించినట్లయితే కొత్త ఆకాశము, కొత్త భూమి. అంటే యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చి మళ్ళీ మనందరినీ తీసుకొనెళ్ళిన తర్వాత ఆ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయినంత తర్వాత మళ్ళీ మనందరిని కూడా కొత్త ఆకాశము, కొత్త భూమిలో దేవుడు మనల్ని నిలవబెడుతున్నాడు. అప్పుడు ప్రతి విశ్రాంతి దినము ఆయన సన్నిధిని మొక్కుటకు మనం వెళ్తామంట. ఇది చాలామంది క్రైస్తవులు దీన్ని మర్చిపోతున్నారు. ప్రతి విశ్రాంతి దినమున ఎళ్తున్నాడు. ఆదామును, అవ్వను చేసినప్పుడు మన క్రియేషన్ అంతా చూస్తే 6 రోజులు సృష్టి అంతా చేసి 7వ దినాన్ని ఆయన విశ్రాంతి దినము, దీన్ని పరిశుద్ధపరుస్తున్నాను, దీన్ని ఆశీర్వదిస్తున్నానని దేవుడు చెప్పాడు. మీరు ప్రకటన 14వ అధ్యాయము 6, 7 వచనాల్లో గాని చూసుకున్నట్లయితే అక్కడ
ఒకసారి చదవండి, ఆ వాక్యం చదవండి. ప్రకటన 14:6-7 ప్రకటన అప్పుడు ఆ, మరి ఒక దూతను చూచుకుని అతడు ఉమ్, భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనక ఆకాశమును భూమిని సముద్రమును జలధారను కలుగజేసిన వానికి నమస్కారం చేయడి అని గొప్ప ఉమ్. స్వరముతో చెప్పాను. చూడండి, ఇక్కడ కూడా క్రియేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరికి నమస్కారం చేయాలి మనము? ఎవరికి నమస్కారం చేయాలి? భూమి ఆకాశములు సృజించిన వానికే నమస్కారం చేయమంటున్నాడు. ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయడి. ఇప్పుడు ఆ మొదటి క్రియేషన్ అంటే క్రియేషన్ వీక్లో దేవుడు చెప్పినట్లుగా 7వ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించానని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే ఇవన్నీ చేశాడో వానికే మహిమ, వానికే నమస్కారం చేయమంటున్నాడు. అర్థమవుతుందా? సో ఈ త్రిదూత వర్తమానంలో కూడా ఈ సబ్బాత్ గురించి దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఇప్పుడు ఏలియా ఈ మొదటి రాజులు 18వ అధ్యాయం 18వ వచనంలో కానీ చూస్తే దేవుని యొక్క పదాజ్ఞలను ఫస్ట్ ఆ 4 ఆజ్ఞలను ఆయన రెస్టోర్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఈ మొదటి రాజులు 18వ అధ్యాయం 30-36 వరకు కానీ చూసుకున్నట్లయితే ఆ యొక్క నిత్య సువార్త ఏదైతే ఆ అనుదిన బలులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే యేసుక్రీస్తు వారిని ప్రతిబింబిస్తుందో దాన్ని ఆయన రెస్టోర్ చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఆనాడు ఏలియాని ఏ విధంగా అయితే జెజబేలు తర్వాత ఆహాబు వీరు ఆయన చంపాలని చూశారో, ఇప్పుడు దేవుని బిడ్డలను కూడా చంపించే రోజులు రాబోతున్నాయి అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. తర్వాత దేవుని పిల్లలను హింస పెట్టే రోజులు రాబోతున్నాయి అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఆనాడు ఏలి ఏ విధంగా అయితే అరణ్యంలోకి పారిపోయి ఉన్నట్లుగా మనం చూసామో, అరణ్యంలో దేవుడు ఏ విధంగా ఏలియాకు ఆహారమును సమకూర్చాడో, రానున్న రోజుల్లో మనం కూడా ఈ విల్డర్నెస్ దానిలోకి వెళ్తాం. అంటే మనం కూడా అరణ్యంలోనికి వెళ్ళే అవకాశత ఎంతైనా ఉంది. సో వెళ్ళినప్పుడు మనకి దేవుడు ఆహారాన్ని సమకూరుస్తాడనే విశ్వాసంతో మనము వెళ్ళాలనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. సో ఆ కాలంలో వచ్చిందే మళ్ళీ ఇప్పుడు రాబోతుంది. ఏలియా కాలంలో వచ్చింది, తర్వాత 1260 సంవత్సరాల కాలంలో అంటే ఆ 3.5 సంవత్సరాల్లో కూడా అప్పుడున్న ప్రజలకు అది వచ్చింది. ఇక్కడ ఏలియా వచ్చి దీనంతా రెస్టోర్ చేశారు. ఈ 1260 సంవత్సరాల్లో తర్వాత మార్టిన్ లూథర్ వచ్చాడు. మార్టిన్ లూథర్ తర్వాత విలియం టిండిలే ఈయన వచ్చాడు. ఈయన వచ్చి బైబిల్ను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. తర్వాత ఈయన తర్వాత జాన్ వెస్లీ వచ్చాడు. ఇతను పరిశుద్ధాత్మ చేత ఆయన పరిశుద్ధాత్మ దేవుడిచ్చే తలంతులను చదివినప్పుడు అరే మనం ఎందుకు ఇలా చేయట్లేదు, మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు లేడని ఆయన ఏం చేశాడంటే చిన్న చిన్న గ్రూపుల్ని ఫామ్ చేశాడు. తర్వాత అవుట్డోర్ ప్రీచింగ్ అంటే బయట ఒక 10 మందిని పోగేసి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ 1260 సంవత్సరాల తర్వాత అంటే ఈ గుడారపు సేవలు ఏదైతే ఒక్కొక్కదాని ఒక్కొక్క భక్తుడు వచ్చి దాన్ని రెస్టోర్ చేశారు. ఇక్కడ ఏలియా కాలంలో ఏలియా దాన్ని తిరిగి చేసినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత రెండవది ఏంటంటే మనము ఇక్కడ ఒక ఏలియా గురించి చదువుకున్నాం. తర్వాత ఏలియాకి ఎటువంటి స్పిరిట్ అయితే ఉందో, ఏలియాకి ఎటువంటి ఆత్మ అయితే ఉందో అటువంటి ఆత్మ కలిగిన ఒక అతను ఈ లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయనే యోహాను. ఈయన ఎందుకు వచ్చాడు అంటే యేసుక్రీస్తు వారికి దారిని సరళం చేయుటకు ఈయన ముందు వచ్చాడు. మీరు మత్తయి సువార్త 11:10 వచనం కనుక చదివితే మేక్ రెడీ ఏ పీపుల్ ఫర్ ద లార్డ్స్ కమింగ్ అని ఉంటుంది. తర్వాత లూకాసు వార్త 3:4-6 వరకు చదివితే ప్రిపేర్ పీపుల్ ఫర్ ది మెస్సయ కమింగ్ అని ఉంటుంది. సో ఈయన దారి చేయడానికి వచ్చాడు. కానీ ఈయన కూడా
ఆనాడు జెజబెల్ ఏ విధంగా అయితే మతభ్రష్టత్వం చేసిందో ఇక్కడ ఒక స్త్రీని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమె ఎవరంటే హేరోదు భార్య. హేరోదు తన సహోదరుని భార్యను పెళ్లి చేసుకొని ఆమెను వ్యభిచరించినప్పుడు యోహాన్ గారు ఏ విధంగా వెళ్ళి దాన్ని అపోజ్ చేశారో మనందరికి కూడా తెలుసు. మనకి 10 ఆజ్ఞల్లో 7వ ఆజ్ఞే వ్యభిచరింపకూడదు అనేది ఉంది. కానీ ఈమె కూడా జెజబెల్ ఎటువంటి కుయుక్తి కలిగిందో సేమ్ ఈమె కూడా అటువంటి ఆమె. ఇక్కడ ఈమె జెజబెల్ ఏమో రాజును వాడుకుంది. ఈమె ఎవరిని వాడుకుందంటే తన కుమార్తెను వాడుకున్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. తర్వాత why do churches call those of us today who are giving the Elijah message for repentance from false god and turn to the one true God? ఎందుకు దేవుడు మనకి ఈ మెసేజ్ ఇస్తున్నాడంటే రిపెంటెన్స్. మనలో రిపెంటెన్స్ రావాలి. అయ్యా నేను పాపిని, నేను ఇంకాను పాపంలోనే బతుకుతున్నాను, ఈ పాపపు జీవితం నుంచి నన్ను బయటికి లాగానే మనం ఆ రిపెంటెన్స్తో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడని మనల్ని ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అదేవిధంగా ఒక వాగ్దానం కూడా, ఒక హోప్ అనేది మనకి ఉంది. తర్వాత మళ్ళీ నాకు గన సమయం ఉన్నప్పుడు నేను దీని గురించి ఇంకొంచెం వివరించడానికి ప్రయత్నము చేస్తాను.